ఉన్నాయి. ఈ పరిణామాలలో మరి నేను నిజామాబాద్ ఇవాళ ఈ 4-5 నెలల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషంగా ఉంది. కానీ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. ఈ నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు ఒక పక్క మానవాళిలో ఎర్రజెండా ఎత్తుకొని ఎన్కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఒక ఊపందుకుంది. అంటే నిజామాబాద్ జిల్లా అంటే అన్ని ఉద్యమాలకు అన్ని భావజాలకు మరి ముందున్నటువంటి జిల్లా. అటువంటి నిజామాబాద్ జిల్లాలో మీరందరూ ఆశీర్వదించి దీన్ని పనిచేసాను. మీ అందరికీ తెలిసిందే. నేను మీ కోడలుగా మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదుర్కొన్న మాటలోనే బయట మాట్లాడినా లేవో మీరు ఆలోచించండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా, ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తెలుసు ఏం జరిగిందా. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ గమనాన్ని భరించిన ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో, టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతో, తెలంగాణ రాష్ట్రం మంచి ఉండాలనేటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ ఇంటికి బయటేసి మరి నన్ను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో మళ్ళీ నా మనసు వాళ్ళకి, మళ్ళీ నా ప్రజలకి, మళ్ళీ నా నిజామాబాద్ తొలి ఆశీర్వాదం కోసం నిజామాబాద్ లో ప్రారంభమైతే మన కోసమే రావడం జరిగింది. ఏ అక్క చెల్లైనా కష్టపడేది కూడా ఉండదు. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటి వచ్చి మన కోసం చేసింది లేదు. మీరు ఆలోచించి ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని 2500 కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కలగలేదు. 2500 కోసం పీటీలు బిగించి ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు ఉన్నారా లేదా? కావాలా 2000 అన్నా లేదా? అవసరం లేదన్నా అంతేనా? ఇచ్చినట్టు కలవట్లేదు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకోగా కావచ్చు, ప్రభుత్వాలు ఏమైనా ఆడపిల్లల పట్ల ఉన్నత చూస్తున్నారనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతో పాటు ఒక పక్క నిరుద్యోగుల మీద కూడా వివక్ష జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం? నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు 10 ఏళ్లలో కొంతమంది సాధించుకున్నాం. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వచ్చి, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేవిధంగా పొద్దున్నే మాట్లాడుతూ చెప్పిన హైదరాబాద్ లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యోగాల కుటుంబాలు ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. మరి 1959 అమరవీరుల కుటుంబాలైనా, మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు, జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరూ భావిస్తూ ఉన్నారు. అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 వచ్చేందుకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేసేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు కావాలి. ఎట్లా అయితే భారత స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. 1 కాదు 2 కాదు, మీ అందరికీ తెలుసు అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద కొట్లాడుకుంటూ పోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. మరి ఆ ఎజెండా అంతా ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని కోరే ఒకటి నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి, విద్యార్థులతో మాట్లాడి, రేపటి నాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా కావాలి, ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా కావాలి, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ మొట్టమొదటి తెలంగాణ కోసం ఇక్కడి నుంచి నిజామాబాద్ కోసం, ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా పోతాం. మరి మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తల్లి వచ్చి ఆశీర్వాదించిన అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇదే కొనసాగించాలి, ఇదే ఆలోచన ఉండాలి, ఇట్లానే ముందరు చేయాలి. దాంట్లో మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం. దానికోసం ఎవరు ఆలోచన చేస్తారు? ఇవాళ మీరు ఆలోచన చేయండి. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయండి.
అంతకుముందు ప్రయత్నం చేస్తాం కానీ లేదు. గవర్నమెంట్ సిగ్గుపడాలి, రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. పొద్దున్నే వాళ్ళు తెలిసింది వార్త 3 గురుకులాలలో, ఒక గురుకులంలో ఒక చిన్న బిడ్డ ఆత్మహత్య చేసుకున్న ఆడపిల్ల, ఇంకో గురుకులంలో ఎంత వస్తున్నాయి పిల్లలు విద్యార్థులు, ఇంకొక దగ్గర ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుంది. కానీ ఇదే ఇలాంటి మహేష్ కుమార్ గౌడ ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. చిన్న పిల్లల్ని చూసుకోలేని వ్యవస్థ बढ़ाने का बात नहीं कर रहे हैं। तो हम ये सारे चीजों पे भी हमें सिद्ध करना चाहिए, क्योंकि ये सरकार